ఎవరు విన్నర్ అయితే బాగుంది అనిపిస్తుంది? ఆ, అంటే ఇద్దరికి సేమ్ సపోర్ట్ చేస్తున్నాను నేను, గౌతమ్కి నిఖిల్కి. సో ఎక్కువ అంటే ప్రజల అంటే పబ్లిక్ టాక్ అనేది నిఖిల్ పైన ఎక్కువగా ఉంది. సో ఐ విల్ గో విత్ ద పబ్లిక్, అంతే. ఆల్రెడీ నిఖిల్ విన్నర్ అయిపోయాడని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, నిఖిల్ అయితే ఓకే అనేసి కూడా అన్నారు. ఎందుకంటే గౌతమ్ తెలుగు అబ్బాయి అని చెప్పి ఒక పేరు వచ్చింది, అలాగే ఆట కూడా బాగా ఆడుతున్నాడని చెప్పి చాలా మంది అంటున్నారు. నిఖిల్కి అలాగే గౌతమ్ కంపేర్ చేస్తే ఎవరు బాగా ఆడారు హౌస్లో? ఆ, ఇద్దరు ఈక్వల్గానే ఆడారు. కాకపోతే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని మనం సెలెక్షన్ అనేది చేసుకుంటాం అన్నమాట. సో నేను నా పరంగా అయితే నాకు నిఖిల్ అంటే ఇష్టం, తన ఆట అనేది ఇష్టం. సో అందుకనే ఐ విల్ గో విత్ ద నిఖిల్. ఇప్పుడు నిఖిల్ని చూడడానికి వచ్చారా ఇక్కడికి అన్నపూర్ణ దగ్గరికి? అవునండి. కానీ ఇంతకు ముందుతో పోలిస్తే పబ్లిక్ని అసలు ఎలా అయితే చెయ్యట్లేదు, పోలీసు వాళ్ళు కూడా నీట్గా చెప్పి పంపించేస్తున్నారు. అది అంటే బార్గెట్స్ కూడా చూసారా? అవునండి, నేను వెనక నుంచి ఇదివరకే వస్తే అక్కడ కూడా పోలీస్ బందోబస్తు అనేది చాలా గట్టిగా ఉంది. సో ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ జరిగాయి కదా, 7th సీజన్లో కొన్ని జరిగాయి కదా ఇన్సిడెంట్స్. అదన్నో ఇంకొకటి రీసెంట్గా ఒకటి మన సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దానివల్ల ప్రజల సేఫ్టీ కోసం అనేది ప్రికాషన్ అనేది మన పోలీస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అంటే ఒక ప్రాణం విలువ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని ప్రజల సేఫ్టీ గురించే ఇదంతా బందోబస్తు అనేది జరిగింది. సో దానికి మనం అంటే మనం దాన్ని ఒబే చేయాలి, మనం పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో పెద్దగా గుంతులు అంటే గ్రూప్గా ఫామ్ అయ్యి ఇబ్బంది పెట్టడం లాంటివి చేయకుంటే బాగుంటుంది. అలాగే చూసుకున్నట్టయితే నేను ఒక్కొక్కరు పేరు చెప్తాను, వాళ్ళు ఎలా ఆడారు వాళ్ళ గురించి ఏమన్నా చెప్పండి. ఫస్ట్ ప్రేరణ. ఓకే, ఆమె బిగ్ ఫ్యాన్ ప్రేరణ. యాక్చువల్లీ నేను ఫస్ట్ ప్రేరణ అనుకున్నాను, కాకపోతే తనకు ఓటింగ్స్ అనేది చాలా తక్కువగా వచ్చాయి. సో ప్రేరణ మా టీవీ అంటే సీరియల్ మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట సీరియల్స్. సో అప్పుడప్పుడు నేను కూడా చూసేవాడిని. సో ప్రేరణ ఆ సీరియల్లో డాక్టర్, నాకు సీరియల్ పేరు తెలీదు. సో అప్పటి నుంచి ప్రేరణ అనేది నాకు తెలుసు. సో అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను అనమాట ప్రేరణని. సో ప్రేరణ ఆట కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో ఒక అమ్మాయి అబ్బాయిలతో సమానంగా పోటీగా చాలా మంచిగా ఆడిందనమాట బిగ్ బాస్లో ఈ సీజన్ 8లో. సో అందుకనే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రేరణ యాజ్ వెల్. అలాగే అవినాష్ కామెడీ ఎలా అనిపించింది హౌస్లో? తన కామెడీ అయితే హిలేరియస్ అండి. సో ఏదైనా కానీ, సో మొన్న బిగ్ బాస్ తన్ని ఒక రూమ్లో లాక్ చేశారు. సో దాంట్లో ఒక హారర్ మ్యూజిక్ ఇవ్వడం కానీ అలాంటిది. సో దానికి తను చాలా భయపడి చాలా ఎంటర్టైన్ చేశాడు అందరినీ. అదొకటి. ఇంకొకటి స్వీట్ ఐటమ్ అడిగాడు అన్నమాట బిగ్ బాస్ని. సో బిగ్ బాస్ తనకి ఒక మన ప్రింటెడ్ కాపీ తీసుకొచ్చి ఇచ్చాడన్నమాట. సో దాని మీద కూడా తను మంచిగా హిలేరియస్గా కామెడీ చేసి అందరినీ నవ్వించాడు. సో హీఈస్ అ సూపర్ కమెడియన్. అలాగే మన తెలంగాణ బిడ్డ, వరంగల్ బిడ్డ మన నబీల్ గురించి చెప్పుడాలి. ఓకే, నబీల్ అయితే స్మార్ట్గా ఆడాడు బిగ్ బాస్ 8లో. సో తన ఆట కూడా ఎక్స్ట్రాడినరీ. సో రీసెంట్గా అయితే నేను అతనే విన్ అవుతాడేమో అనుకున్నాను, కానీ ఇక ఓట్స్ పరంగా అయితే మనకు నిఖిల్ను గౌతమ్కి ఎక్కువ వచ్చాయి, అంతే. ఇంకా మన నబీల్ డిసిజన్స్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటాడు అన్నమాట తను ఏదైనా సరే. సో తనకి అవినాష్ తనకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు అంటే అది గెలవటానికి అవినాష్ హెల్ప్ చేశాడు అనమాట. సో అదే మళ్ళా మన ఎవిక్షన్ టైంలో అవినాష్ ఎలిమినేట్ అయ్యే టైంలో ఆ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి తన్ని కాపాడాడు నబీల్. సో అదొకటి మంచి డిసిజన్ తీసుకున్నాడు. సో ఆ డిసిజన్ పరంగా అయితే నబీల్ సూపర్గా ఆడాడు. అలాగే ఇప్పుడు ఉన్న సీజన్స్కి ఈ సీజన్కి కంపేర్ చేస్తారు, మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం? నాకైతే ఈ సీజన్ 8 చాలా నచ్చింది. ఎందుకంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఏదైతే ఊహించుకుంటామో అది జరగదు, ఇంకా ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది అన్నమాట. సో అది నాకు చాలా నచ్చింది సీజన్ 8లో. టోటల్గా ఈ సీజన్ 8లో అన్లిమిటెడ్ ట్విస్ట్లు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ సర్ప్రైజెస్తో చాలా బాగా ఎండ్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ సీజన్కి నువ్వేం కోరుకోవాలనుకుంటున్నావు, ఏం మార్చితే బాగుంటుంది అనుకుంటున్నావు?
ఇప్పటి వరకు అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. మార్చడానికైతే పెద్దగా ఏం గుర్తు రావట్లేదు. అన్నీ అయితే ఇప్పటి వరకు అయితే చాలా బాగున్నాయి. ఇంకా అడిషనల్గా కొత్తది ఏమైనా ఆలోచించి ఇంకా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ డార్లింగ్. ఓకే, థ్యాంక్ యూ. లోపడేనా? ఇక్కడ నెల్లూరు మాది. నా పేరు మణిగండ. ఇక్కడ మనం ఇక్కడే ఉంటాం. చెప్పండి అన్న. పంపించట్లేదు ఇంట్లో లోపలికి. ఎందుకని ఎందుకంత ఎవరు వాళ్ళు? దేనికి ఇంత విధ్వంసం దేనికి? అంటే బార్గెట్స్ గట్టా పోలీసులు పెట్టింది మీ భద్రత కోసమే అంటున్నారు కదా. అంటే జనాలను కూడా కంట్రోల్ చేయలేరు వాళ్ళు. చెప్పండి. అంటే ఇంతకుముందు జరిగిన పరిణామం ఏమైతే పల్లవి ప్రశాంత్ జరిగినట్టు అట్లా ఓకేనా? కాదు, మా రూమ్కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్తున్నా రాంగ్ రూట్లో. దేనికి వెళ్ళాలి? మరి పోలీసులు అడిగేవా అసలు మా ఇల్లు పక్కనే కదా సార్, నన్ను ఎందుకు పంపించట్లేదని? అటు తిరిగి వెళ్ళాలంటున్నాడు, వెనక నుంచి వెళ్ళాలంటున్నాడు, అటు నుంచి వెళ్ళి అటు నుంచి వెళ్దామంటున్నాడు. దేనికి? బై ఐ విల్ క్వశ్చన్ స్లైట్లీ. అడిగేవా సార్ను? మరి అడిగేవా? డిపార్ట్మెంట్లో తక్కువ పోలీసులు గంజాలు గింజాలు చెక్ చేస్తారు, కానీ గట్ట మీద గింజాలు చెక్ చేస్తారు. దీనికి ఎంత సెక్యూరిటీ దేనికి? రామ్ చరణ్ వచ్చాడా? రామ్ చరణ్ గారు వచ్చారు, వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరి కాదు, మా ఇంటికి మేము వెళ్ళడానికి కూడా మేము ఎట్టేళ్ళాలి చెప్పు. వాళ్ళు వద్దు ఇలా చేశారు కదా, వాళ్ళు ఏమంటారు ప్రోటోకాల్ వాళ్ళ కాళ్ళు వదలమను, ఇంటికి వెళ్తాం. కుట్టారా ఏమన్నా నేను? ఎందుకు పడతారన్న? కానీ అక్కడ తిరిగి వెళ్ళమంట. అసలు నేను దొడ్డిదారిని ఎందుకు వెళ్ళాలి చెప్పు? సింహద్వారం నుంచి వెళ్ళాలి కానీ రొడ్డుదారిని వెళ్ళొద్దు. మన ఇంటికి ఎట్ట వెళ్తాం అన్న? సింహద్వారం నుంచి వెళ్తాం. మరి అటు తిరుగు ఏంది చెప్పు? ఏమైనా కానీ ప్రెస్ మీట్ గిరిగాను, కానీ మాది నెల్లూరు. బిగ్ బాస్ అయితే చూసావా? నాకు తెలియదు, అసలు బిగ్ బాస్ తెలియదు. కానీ ఈ ద్వారాల గురించి నాకు ఇబ్బంది. నేను ఇప్పుడు బయటకు వచ్చాను, మందేశం ఓకే రైట్, మందేశం మళ్ళా తినడానికి వచ్చాం. కానీ ఇదేంది ఇది? సరే, దేనికి అనేది మనం చెప్తాము. ఎందుకు అంటే ఓన్లీ బిగ్ బాస్ ప్రొడక్షన్ కోసమే, జనాల ప్రొడక్షన్ కోసమే పెట్టారు అని చెప్పి పోలీసులు పెట్టారు. డోంట్ వరీ డార్లింగ్, వెయిట్ చేయి, లేకపోతే వాళ్ళు చెప్పించేయి, మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే అది మనం చెయ్యాలి. ఇక చూద్దాం ఆ దారిలో ఏం జరుగుతుంది ఏంటి. చూడండి అక్కడైతే మాత్రం ఫుల్ ట్రాఫిక్ జరుగుతుంది. అగో ఫుల్ ఎవరు వస్తున్నారు నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. మనోడే